శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 2 రోజుల్లో కన్యా రాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు. మీ మంచి కోరే చెబుతున్నాము. ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కన్యా రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి కన్యా రాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకుకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 2 రోజుల్లో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని ఎప్పుడు కూడా ఊహించనే ఉండరు. అసలు ఈ కన్యా రాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఇలాంటి పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ మార్పులకు ప్రధాన కారణం ఏమిటి, ఇక ఈ రాశి వారి గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుణ్ణి గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఇక సూర్యుని కదలిక మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భాస్కరుడు కన్యా రాశి వారికి తృతీయ స్థానం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక దీని కారణంగా కన్యా రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. అదే కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కన్యా రాశి వారిని అదృష్టం విపరీతంగా వరించబోతుంది. ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది. అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో కూడా శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల మీరు సంసారం జీవితంలో ఎంతో సుఖశాంతులతో జీవిస్తారు. దీని కారణంగానే కన్యా రాశి వారి జీవిత భాగస్వామి యొక్క కారణంగా ఆమె మీ కెరియర్ పరంగా మీకు ఇచ్చేటటువంటి సజెషన్స్ అలాగే సపోర్ట్ కారణంగా మీకైతే మీ జీవితంలో అంతా మంచి జరగబోతుంది. మొదట మీరు అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చెబుతున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలని, మీరు మంచిగా ఉంటేనే వారు మంచిగా ఉంటామనే ఆశావాదంతో ఆమె మంచి మనసుతో ప్రేమతో పనులని చేస్తూ ఉంటారు. ఇక ఈ విధానాన్ని ఈ విషయాన్ని కన్యా రాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. ఇక ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. అదేవిధంగా కన్యా రాశికి చెందిన వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారి జీవితంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చెప్పేటటువంటి వ్యవహారాన్ని కూడా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కన్యా రాశిలో పుట్టిన వాళ్లకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి శుభయోగం ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం
ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు, సహకారం లభిస్తుంది. ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆతమరుపుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది. ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి, స్థిరత్వం అనేది లభిస్తుంది. కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు. ఇక మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పని ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు. మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని చూస్తారు. ఇక కన్యా రాశి వారు జీవితంలో మరిన్ని అదృశ్య ఫలితాలు పొందుకోవడం కోసం ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్